ముప్పవరం వెంకయ్యనాయుడు మాజీ ఉపరాష్ట్రపతి వాళ్ళ భార్య సతీమణి ఇతని సార్ మీద 3 బుక్కులు రాశారు. ఎవరు దీన్ని ఓపెనింగ్ ఆన్లైన్లో ఓపెనింగ్ చేసిన మన గచ్చిపోలేనా. ఆయన వాగ్దాటి అమోఘం. గ్రామ స్థాయి నుంచి ఉపరాష్ట్రపతి వరకు ఎదిగిన గొప్ప వ్యక్తి వెంకయ్యనాయుడు జీవిత ప్రస్థానం అద్వితీయం. ప్రధాని మోదీ గచ్చిబౌలిలోని కన్వెన్షన్ సెంటర్లో పుస్తకావిష్కరణ కార్యక్రమం. వర్చువల్గా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ వెంకయ్యనాయుడుపై 3 పుస్తకాలను వర్చువల్గా ఆవిష్కరించిన నరేంద్ర మోదీ. మాతృభాషను కేంద్ర స్థాయి ప్రోత్సహించడం గొప్ప విషయం. చట్టసభలకు ఎన్నికైన నేతలు హుందాగా వివరించాలి అని వెంకయ్యనాయుడు. వాస్తవం, నాకు నచ్చిన వ్యక్తి కూడా ముప్పవరం వెంకయ్యనాయుడు. పార్టీ మారలే, బీజేపీలో స్టార్ట్ చేయింది జీవితం, అందులోనే అయింది. ఒక పార్టీ మారలే అంటే ఒకటే పార్టీ పట్టుకొని ఒక పార్టీకి నియమ నిబంధనలకు లోడుపడి దాన్ని కృషి చేసిండు. అత్యున్నత స్థానమైన ఉపరాష్ట్రపతికి వచ్చిన సెంట్రల్ మినిస్టర్ గ్రామీణాభివృద్ధిలో కూడా చేసిన మినిస్టర్ పదవి చేసిన, ఉపరాష్ట్రపతి కూడా చేసిన. కొంతవరకు అతనికి ప్రధానమంత్రి అయ్యే యోగ్యత ఉండే. అతను తీసుకొచ్చి ఓ చేరి పెట్టారు. ఎందుకంటే రాజ్యాంగ పదవి అయినా ఉపరాష్ట్రపతి పదవి, ఎందుకంటే నార్త్ ఇండియా వాళ్ళకి ఆపోజిట్ రావద్దని. అది కూడా పెద్ద ఉంది. కానీ మంచి నాయకుడు, మంచి లీడర్, గొప్ప లీడరు. ఆయన మాట్లాడుతూ ఎత్తి ప్రాసలతో కూడుకున్నట్టుగా మాట్లాడతారు మంచిగా. ఆ వినసొంపు కూడా అది. అలాంటి నేతలు మనకు ఆదర్శం.